నెల 15 రోజుల ప్రెగ్నెన్సీ. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బేబీ. ఇక్కడ నా ఫింగర్ దగ్గర ఇట్లా ఇట్లా అంటుంది చూడు, అది హార్ట్ బీట్. ఇప్పుడు ఆమెకున్న కండిషన్ ఎస్ఎల్ఈ, నెఫ్రైటిస్, హైపర్ టెన్షన్, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉన్నాక కూడా జ్యోతి కన్సీవ్ అయ్యింది అని అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. సరేనా? ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 4 years అయింది. సరేనా? చూడు హార్ట్ బీట్ ఎట్లా వస్తుందో, నేను సౌండ్ కూడా వినిపిస్తా, విను. రైట్, హార్ట్ బీట్ కూడా వినిపించింది కదా, బాగుంది, అంతా మంచిగా ఉన్నది. సరేనా? రైట్, ఓకే, గుడ్. నెల మీద. హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్మిత. ఈ వీడియోలో మనం ఒక పేషెంట్కి ఎస్ఎల్ఈ విత్ నెఫ్రైటిస్ అండ్ హైపర్ టెన్షన్ కాంప్లికేషన్స్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది. అయితే ఇలాంటి కేసెస్లో మనకి ముందుగా ఏంటంటే ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. ఇందులో మనము పేషెంట్కి అనీమియా లేకుండా ఉండడము, కిడ్నీ ఫంక్షన్స్ నార్మల్గా ఉండడము, ఇట్లాంటివి కాంప్లికేషన్స్ లేకుండా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక వచ్చిన కాంప్లికేషన్స్లో కిడ్నీ ఫంక్షన్స్ డిటీరియరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రెగ్యులర్గా కిడ్నీ ఫంక్షన్స్ మానిటర్ చేయాలి, అనీమియా లేకుండా చూసుకోవాలి, అలాగే ప్రీఎక్లాంప్సియా ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మేనేజ్ చేయాలి. రొటీన్ ట్రీట్మెంట్ అయితే కనుక మనము ఐరన్, కాల్షియము, ఫోలిక్ యాసిడ్ ఇవి సప్లిమెంట్ చేసుకోవచ్చు. బట్ కొన్ని హై రిస్క్ కేసెస్లో మనము హెపారిన్ అండ్ ఆస్పిరిన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. బేబీకి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే బేబీ వెయిట్ తక్కువగా ఉండడము, ఉమ్మినీరు తక్కువగా ఉండడము, బ్లడ్ సప్లై తగ్గిపోవడము, ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా చూస్తాము. పీడియాట్రిషియన్తో మనము కన్సల్టేషన్లో ఉండి మానిటర్ చేసుకోవాలి. నెక్స్ట్, డెలివరీ టైంలో కూడా మనకి ప్రీఎక్లాంప్సియా అండ్ హైపర్ టెన్షన్ ఇలాంటివి జాగ్రత్తగా మానిటర్ చేసుకొని క్రియాటిన్ నార్మల్ ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు మనకి రిజల్ట్స్ బాగుంటాయి.